మాజీ మంత్రి రోజా కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె లైవ్ లో ఏడ్చేశారు. నగరి ఎమ్మెల్యే బాలప్రకాష్ తనపై దారుణమైన వ్యాఖ్యలు చేశారని, కొందరు టీడీపీ పెయిడ్ బ్యాచ్ తనను టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో రోజా ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. టీడీపీ పెయిడ్ ఆర్టిస్టుల్ని పెట్టి తనను తిట్టిస్తున్నారని, జబర్దస్త్ నుంచి ఒకరిని తీసుకొచ్చి మాట్లాడించారు. ఎమ్మెల్యేలతో మాట్లాడించారన్నారు. నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ కి ఇలా మాట్లాడేందుకు ఎక్కడి నుంచి ఈ ధైర్యం వచ్చిందని, లోకేష్ ఫోన్ చేసి చెప్పకపోతే ఈ ధైర్యం ఉంటుందా అని ప్రశ్నించారు ఆర్కే రోజా. ఎన్ని రోజులు వీళ్ళను లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబులు కాపాడతారో చూస్తారన్నారు మాజీ మంత్రి రోజా. తనకి ఒక టైం వస్తుందని, భగవంతుడు తనను సపోర్ట్ చేస్తారన్నారు. తనను బాధ పెట్టిన ప్రతి ఒక్కరూ జీవితంలో చావుదెబ్బ తిన్నారని, చంద్రబాబుతో సహా చరిత్రను చూసుకోవాలన్నారు. మళ్లీ తన జోలికి వస్తున్నారని, ఖచ్చితంగా ఈసారి వారు జీరో అయిపోతారన్నారు. వాళ్ళ భార్యలు, కూతుళ్లు, కోడళ్లను ఏమైనా అంటే ఊరుకుంటారని అన్నారు. తనకు చాలా పట్టుదల ఎక్కువని, తనను దొంగ దెబ్బ తీయాలని చంద్రబాబు, లోకేష్ ఎన్నోసార్లు ప్రయత్నించారని కూడా అన్నారు. అయినా తాను తట్టుకొని నిలబడ్డానని, ఈ రోజు అదే చేస్తానన్నారు రోజా. దేవుడనే వాడున్నాడు. అనవసరంగా ఒక మహిళని కళ్ళ నీళ్లు తెప్పించి ఆమె జీవితం నాశనం చేయాలనుకుంటే భగవంతుడు ఊరికే వదలడు. బయటకు రాలేకుండా లోపల పెడతారని తెలుసుకోండి. ఎన్నో కష్ట సమయాల్లో వైఎస్ జగన్ సొంత చెల్లెలను చూసుకున్నారు. చిన్న సమస్య వచ్చినా నాకు ఏ ఇబ్బంది జరిగినా అండగా ఉన్నారు. జగన్ ఒకవైపు, మరోవైపు నా భర్త, మా అన్నలు నా వెనుక నిలబడ్డారు. కాబట్టి నేను రాజకీయాల్లో బలంగా ముందుకెళ్తున్నాను. బలంగా ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నాను. నా పిల్లల ఫోటోలను కూడా దారుణంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతూ మా అమ్మాయి, అబ్బాయిల్ని మానసికంగా క్షోభ పెడుతున్నారు. మా అబ్బాయి చాలా డిప్రెషన్ లో ఉన్నారు. వాడికి మార్ఫింగ్ ఫోటోలు పంపారు. ఆ ఫోటోలు చూస్తే సూసైడ్ చేసుకోవాలనిపించింది అంటూ రోజా బోరున ఏడ్చేశారు. మా అమ్మాయి కూడా ఈ టార్చర్ భరించలేను అని అమెరికా వెళ్లిపోయింది. మా కుటుంబాన్ని వదిలి ఉండలేదు. కానీ ఆమె యుఎస్ వెళ్ళింది. నాకు బాధగా ఉంది. నేను రాజకీయాలు లేకపోతే పిల్లలు ప్రశాంతంగా ఉండేవాళ్ళు. మన వల్ల మన పిల్లలు ఎందుకు అవమానాలు పడాలి? ఈ రోజు ఒక భర్తగా మా ఆయన ఎంతవరకు కంట్రోల్ చేసుకోగలరు? ఇలా అవమానిస్తుంటే ఈ రోజు నా జీవితం కానీ, నా భర్త కానీ, నా అన్నలు కానీ తెరిచిన పుస్తకం. నేను తిరుపతిలో పుట్టి పెరిగా. చెన్నైలో ఆర్టిస్ట్ గా ఉన్నాను. తర్వాత రాజకీయాల్లోకి వచ్చా. తర్వాత టీవీలో ఉన్నాను, నగరిలో ఉన్నాను. ఎక్కడున్నా నా చుట్టూ మనుషులున్నారు. నా గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు ఇలా మాట్లాడుతుంటే. రాజకీయాల్లో అందరితో మాటలు పడాల్సిన అవసరం ఏంటి అని చాలా మంది సీనియర్ హీరోయిన్స్ నన్ను అడిగారు. రాజకీయాలు అవసరమా అని ప్రశ్నించారు. కానీ నేను మాత్రం ధైర్యంగా పోరాడతాను అని వారికి చెప్పాను. దేవుడిపై, కోటిలపై నమ్మకం ఉంది. ఖచ్చితంగా వారందరికీ ఇంతకు 10 తిరిగిస్తాను అంటూ అన్నారు మాజీ మంత్రి రోజా.